మనిషి సాంకేతిక విప్లవాన్ని దాటి అంతరిక్ష విప్లవంలోకి అడుగుపెట్టి దాదాపు 2 దశాబ్దాలు దాటింది. రాబోయే కాలమంతా అంతరిక్షం మయం కాబోతోంది. అందుకే ఇందులో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. గగనమే గమ్యంగా భారత్ స్పేస్ వ్యూహాలు స్పీడ్గా రూపొందిస్తోంది. చంద్రయాన్-3 సక్సెస్తో ప్రపంచ దృష్టి ఆకర్షించిన ఇస్రో త్వరలో చంద్రయాన్-4 కూడా ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత భారత అంతరిక్ష కేంద్రం స్పేస్లో మెరవనుంది. అమెరికా, చైనాలతో పోటీగా భారత్ తన సొంత స్పేస్ స్టేషన్కు లక్ష్యం ఖరారు చేసింది. సాంకేతిక విప్లవాన్ని దాటి మనిషి అంతరిక్ష విప్లవంలోకి అడుగుపెట్టిన కాలమిది. విశ్వాన్ని జయించడానికి ఆకాశ వీధిలో అంతులేని ప్రయాణం చేస్తున్న మనిషి గతంలో ఎన్నో దశలు దాటుకొని ఇక్కడకు చేరుకున్నాడు. ఆధునిక విప్లవాల్లో విద్య, సాంకేతికతల్లో సంచలనాత్మక విజయాలు చవిచూశాడు. భూమిని దాటి జాబిల్లిపై కాలుమోపడానికి శతాబ్దాల కాలం పడితే ఇప్పుడు దశాబ్దాల్లోని అంతరిక్షంలోకి సుదూర తీరాలను చూడగలుగుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇది మరింత స్పీడ్ అందుకుంటుంది. కాలాన్ని కుదిస్తున్న మనిషికి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దశలో భవిష్యత్ అంతా అంతరిక్షమయమే కాబోతుంది. ఇందులో భారత్ పాత్ర కీలకంగా మారనుంది. అంతర్జాతీయంగా భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో, పరిశోధనల్లో వేగంగా దూసుకుపోతున్న తరుణంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2040 నాటికి లూనార్ అంతరిక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. 2040 లక్ష్యంగా చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారతదేశ సమగ్ర క్రూడ్ లూనార్ మిషన్ రోడ్ మ్యాప్ 3వ దశలో భాగంగా ఉంది. ఇటీవల కాలంలో వేగంగా అభివృద్ధి చెందిన ఇస్రో కార్యకలాపాలు భారత అంతరిక్ష సామర్థ్యాలలో భారీ పురోగతికి అద్దం పడుతున్నాయి. చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించడమే కాకుండా చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3 మిషన్తో సాధించిన ఈ విజయాల నేపథ్యంలో భారత్ లూనార్ స్పేస్ స్టేషన్పై భారత్ దృష్టి సారించింది. ఈ ప్రోత్సాహంతోనే ఇస్రో ఇటీవలి సింపోజియంలో భారత్ చంద్ర అన్వేషణ కార్యక్రమానికి 3 దశల విధానాన్ని వివరించింది. రోడ్ మ్యాప్ లోని మొదటి దశ రాబోయే చంద్రయాన్-4 నమూనా రిటర్న్ మిషన్ తో సహా సాంకేతిక అభివృద్ధి, రోబోటిక్ మిషన్లపై దృష్టి పెడుతుంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించిన విధంగా 2040 నాటికి చంద్రునిపై మనిషిని దింపడం ఇస్రో 2వ దశ లక్ష్యంలో భాగంగా ఉంది. ఇటీవల కొత్తగా ప్రకటించిన 3వ దశ లూనార్ స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో ముగుస్తోంది. ఇస్రో చేపట్టిన ఈ లక్ష్యాలు అంతరిక్ష పరిశోధనలో భారతదేశాన్ని ముందంజలో ఉంచబోతున్నాయి. ఈ లూనార్ అవుట్ పోస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ తో పాటు వనరుల వినియోగానికి కేంద్రంగా ఉండబోతుంది. అలాగే భవిష్యత్తులో లోతైన అంతరిక్ష యాత్రలకు స్టెప్ స్టోన్ గా ఉపయోగపడుతుందని ఇస్రో భావిస్తోంది. ఇక చంద్రుని భూగర్భ శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షించడంలో, భూమి కక్షకు మించి ఎక్కువ కాలం మనిషి అంతరిక్షంలో ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో ఈ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే భారత్ లూనార్ లక్ష్యాలకు సమాంతరంగా భూమికి సమీపంలోని అంతరిక్ష మౌలిక సదుపాయాల్లో కూడా పురోగతి సాధిస్తుండడం దాని స్పేస్ కమిట్మెంట్ స్పష్టం చేస్తుంది. ఈ భారత్ స్పేస్ స్టేషన్ తక్కువ భూమి కక్షలో ఏర్పాటు చేస్తున్న భారతదేశ మొదటి అంతరిక్ష కేంద్రంగా నిలవనుంది. 2035 నాటికి దీన్ని ప్రారంభించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లో 2019లో ఇస్రో చీఫ్ కె శివన్ మొదటిసారిగా ప్రతిపాదిత అంతరిక్ష కేంద్రం లక్ష్యాలను వెల్లడించారు. అంతరిక్ష కేంద్రం 20 టన్నుల వరకు బరువు ఉంటుందని చెప్పారు. సుమారు 3 సంవత్సరాల తర్వాత చైర్మన్ గా పదవీ విరమణ చేయడానికి ముందు చేసిన తన ప్రసంగంలో మరో కీలక సమాచారం ఇచ్చారు. భారతదేశపు మొట్టమొదటి సిబ్బందితో కూడిన స్పేస్ ట్రావెల్ ప్రాజెక్ట్ గగన్యాన్ డిజైన్ దశను పూర్తి చేసి పరీక్ష దశలోకి ప్రవేశించిందని చెప్పారు. స్పేస్ మిషన్ మైలురాయిని చేరుకోవడంలో ఇస్రో పురోగతి సాధించిందని సూచించారు. 2023లో ఇస్రో చీఫ్ సోమనాథ్ స్పేస్ స్టేషన్ ను పూర్తి చేయడంతో పాటు 2040 నాటికి క్రూడ్ మూన్ ల్యాండింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే దీనికి నాసా కూడా తన సహకారాన్ని అందిస్తామని తెలిపింది. కాగా 2024లో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం భారతీయ స్పేస్ స్టేషన్ ప్రారంభ మాడ్యూల్ BIS-1 అభివృద్ధిని ఆమోదించింది. ఇక భారత్ స్పేస్ స్టేషన్లో 5 భాగాలుంటాయని ఇస్రో తెలిపింది. ఇందులో మొదటిది బేస్ మాడ్యూల్.
ఈ అంతరిక్ష కేంద్ర బేస్ మాడ్యూల్ ను ఫేస్ మాడ్యూల్ అంటారు. అంటే చాలా తక్కువ భూ గురుత్వాకర్షణలో వ్యోమగాములు ఎక్కువ కాలం జీవించేందుకు వీలుగా అక్కడి పరిస్థితులను తనిఖీ చేసి నిర్వహించే భాగం. ఈ బేస్ మాడ్యూల్ ను 2028 నాటికి ప్రారంభించనున్నట్లు ఇస్రో తెలిపింది. అలాగే దీనికి సంబంధించిన ఫార్మాట్ ఇప్పటికే ఖరారు చేశారు. అయితే ఈ భాగాన్ని మొదట మానవరహితంగా ప్రయోగిస్తారు. పరీక్షల అనంతరం వ్యోమగాములను పంపుతారు. ఇందులో తర్వాతి భాగం డాకింగ్ మాడ్యూల్. భూమి నుంచి వచ్చే అంతరిక్ష నౌకలను అంతరిక్ష కేంద్రానికి అనుసంధానించే భాగమిది. ఈ మాడ్యూల్ ద్వారా వ్యోమగాములు, పరికరాలు వారి బసకు అవసరమైన సామాగ్రిని పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను తక్షణమే తరలించడానికి ఈ మాడ్యూల్ కీలకంగా మారనుంది. ఇక ఇందులో రీసెర్చ్ మాడ్యూల్ కూడా ఉంది. ఇది తక్కువ భూ గురుత్వాకర్షణలో అంతరిక్షం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం వంటి వివిధ విభాగాలపై పరిశోధనలు చేయడానికి ఉపయోగించే ప్రదేశం. మరో భాగం ల్యాబ్ మాడ్యూల్. వ్యోమగాములు ప్రయోగాలు చేసేందుకు అదనపు స్థలాన్ని అందించే మాడ్యూల్ ఇది. అలాగే కామన్ వర్కింగ్ మాడ్యూల్లో వ్యోమగాములు సొంత పనులు, బృందంతో కలిసి పనిచేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన సౌకర్యాలుంటాయి. కాగా ఈ అంతరిక్ష కేంద్రంలో 3 లేదంటే 4 వ్యోమగాములు ఉండడానికి అనువుగా రూపొందిస్తున్నారు. అదే తక్కువ కాలం ఉంటే 6 వ్యోమగాములు కూడా బస చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గడువు 2031 నాటికి ముగుస్తుంది. ఆ తర్వాత దాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తారు. అందులో ఏ దేశాలు భాగమవుతాయో ఇంకా తెలియదు. ఇక ఈ దశలో ఇప్పుడు భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉండడం ఒక ముఖ్యమైన అడుగనే చెప్పాలి. అయితే భూకక్షలో ఇప్పటి వరకు 2 అంతరిక్ష కేంద్రాలున్నాయి. వాటిలో మొదటిది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, రెండోది చైనాకు చెందిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం. కాగా భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుతో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసిన 3వ దేశంగా నిలుస్తుంది. ఇందులో భాగంగా లూనార్ స్టేషన్ కు అవసరమైన సాంకేతికతలు, వ్యవస్థల కోసం కీలకమైన టెస్టింగ్ సెంటర్లా దీన్ని ఉపయోగించబోతున్నారు. ఇస్రో రోడ్ మ్యాప్ ప్రకారం చంద్రుని అన్వేషణలో సరికొత్త ప్రయత్నాలు చేస్తున్న ప్రపంచ ధోరణికి ఈ స్టేషన్ అనుగుణంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాలు, ప్రైవేట్ సంస్థలు లూనార్ మిషన్ల కోసం తమ ప్రణాళికలు ప్రకటించాయి. అయితే భారతదేశ విధానం వీటికి భిన్నంగా కనిపిస్తోంది. ఇస్రో సమగ్ర దశలవారీ వ్యూహంతో సక్సెస్ రేటును పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీర్ఘకాలిక దృష్టితో రూపొందిస్తున్న ఇస్రో లక్ష్యాలతో ప్రస్తుత సామర్థ్యాలను సమన్వయం చేస్తూ పనులు ప్లాన్ చేస్తుంది. ఇస్రో ఇలాంటి కీలకమైన మైలురాళ్లను దాటే దిశగా పనిచేస్తున్నందువల్ల నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్, అలాగే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టంలతో సహా కీలక సంకేతాలను అభివృద్ధి చేయడంలో ఇస్రో ముందుకెళ్తుంది. ఈ పరిణామాలు లూనర్ స్పేస్ స్టేషన్ కోసమే కాకుండా భారతదేశ విస్తృత అంతరిక్ష పరిశోధన లక్ష్యాలకు కూడా కీలకంగా మారనుంది.